నిజంగా మంత్రులను చూస్తే ఒక రకంగా జాలేస్తుంది. బాధపడాలో, కోప్పడాలో, లేకపోతే ఏం జేయాలో అర్థం గాని పరిస్థితి. వాళ్ళు పడుతున్న తిప్పలు చూస్తుంటే. ఎందుకంటే మీ కింద వీడియో చూస్తారు గదా! మీరు ప్లే అయితుంటది. ఒకసారి చూడుండ్రి. నన్ను అడగొద్దు. నాకు సంబంధం లేదు. నాకు దెల్వదు. అదొక ఏదో సినిమాలో ఉంటదొకటి 'బాబు మోహన్‌ది'. ఏమో, ఎప్పుడు, ఎలా అన్నట్టుగా సేమ్ ఈ ఇరిగేషన్ మినిస్టర్‌ని అడిగిండ్రు. ఈ నిరుద్యోగ భృతి సంగతేందని. అరే! మీరు గూడా అడిగేటోళ్ళ కన్నా కొంచెం ఉండాలి గదా! ఆయన సబ్జెక్ట్‌నే ఆయన ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్తుంటే, ఇంక మీదికెళ్ళి మీరు నిరుద్యోగ భృతి ఏందనంటే ఏం చెప్తాడు? అందుకే నాకు సంబంధం లేదు, నన్ను అడక్కండి. కానీ మళ్ళా ఇదే తెలంగాణలో కొంతమంది మంత్రులు మాత్రం వాళ్ళ క్యాబినెట్‌కి సంబంధం లేకపోయినా కూడా తలదూర్చి మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ ఎప్పుడన్నా మీడియా మిత్రులు అడిగితే మాత్రం ఏమో నాకు తెలవదు. ఏమో, ఎప్పుడు, ఎలా అన్నట్టుగా ఉంది. అసలుకే దిక్కు లేదంటే ఏదో సామెతలాగా పెసరపప్పు వండామే పెళ్ళామా అన్నట్టుగా ఈడ అసలు ఉన్నదానికే వాళ్ళకి ప్రిపేర్ అయ్యే సమయం లేదా? లేదంటే ప్రిపేర్ అవ్వడానికి అర్థమైతే లేదా? ఈ 299 టీఎంసీలు అనేది నిజమా? ఆ సంతకం ఏమన్నా నిజమా? దీని గురించి మరి చాలా గట్టిగా ప్రిపేర్ కావాలి. ఎందుకంటే అసలే గతంలో అంటే చెల్లిపోయింది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా! ఇలాంటి నేపథ్యంలో ఆయన పోయి మీరు కళ్యాణ లక్ష్మి బంగారం ఎప్పుడు ఇస్తారు? లేదంటే మహిళలకు 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారంటే ఏం సమాధానం చెప్తారు? ఇవాళ జూపల్లి కృష్ణారావు కూడా మాట్లాడుతున్నాడు మంత్రి. సరే, ఆయనది పాలమూరు జిల్లా కాబట్టి, కానీ ఆయన కూడా దీని గురించి మాట్లాడుతూ ప్రాజెక్టుల గురించి తమ్మిడిహట్టి కాడ ఎందుకు కట్టలేదు, పాలమూరు రంగారెడ్డి ఎందుకు 90% నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు చెప్పిర్రు. 90% పూర్తయింది. ఈ 2 సంవత్సరాలలో ఆ 10% పూర్తి చేయలేరు. తట్టెడు మట్టి కూడా ఎందుకు ఎత్తలేదన్న దానికి ప్రెస్ మీట్లో సమాధానం లేదు. కానీ ఆ తుమ్మిడిహట్టి కాడ అదెందుకు కట్టలేదు, లేకపోతే ఇదెందుకు కట్టలేదు అన్నప్పుడు కనీసంగా రిమైనింగ్ పెండింగ్ ఉన్నది కూడా కంప్లీట్ చేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదే అనేది వాళ్ళు చెప్తున్న వాళ్ళలోనే మనము సమాధానం వెతుక్కోవచ్చు. నిజంగా సంబంధం లేని ఒక శాఖకు సంబంధించి మాటలేమో దానికి సంబంధం ఉండదు. ఇప్పుడు ఎక్సైజ్లో ఏమైనా జరిగితే మాత్రం ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఈరోజు ఎవరు మాట్లాడాలి? అది ఇరిగేషన్ మంత్రి మాట్లాడాలి. కానీ నా జిల్లా కాబట్టి ఆ జిల్లా మంత్రిని కాబట్టి నేను మాట్లాడుతానంటే ఏం మాట్లాడుతున్నారో అందులో ఏంటో మీరు ఒకసారి కింద వినండి, మీకే అర్థమవుతుంది.